ఓ నైసమ్మ, న్యాయసు చాలా గట్టిదే. భూమిలో పాతేసిన మళ్ళీ బతికి వచ్చావు. ఈసారి ఛాన్స్ ఇవ్వను, స్వయంగా నేనే నరికిస్తా. నేను బలి పశువును గాన్రా, నేను బలి దేవతను. నా కోసం బలైన మా అక్క మీదొట్టు, నేను పుట్టిన తెలంగాణ గడ్డ మీదొట్టు. భస్మం, నిన్ను భస్మం చేస్తాను నా కొడక్క. साधु तुम जाओ, मैं समय को मैं देखता हूँ. तुम्हें गवर्नर को मिलना है. एमएलए ने తీసుకొని పో. పదండి పదండి పదండి, రండి రండి, అందరూ రండి. రండి రండి. వెళ్తాను చెప్పి ఎక్కడ దాక్కున్నావే? బయటికి రావే. అని వదలద్దు, చంపే 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 చంపే. సాధన్నా, నువ్వు వీరుడు వినాకప్పా, రా 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 రా. నువ్వు చంపేసావు దాన్ని, అసలు నేనే దాన్ని చెప్పాల్సింది. పర్వాలేదు. రండి కదా, నా మాట వినండి. రండి. వద్దు 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 వద్దు, నేను చెప్పొద్దు.
ఆగో! ఎవరు నువ్వు? వాళ్ళని చంపడానికి వచ్చావా, నన్ను కాపాడడానికి వచ్చావా? నన్ను కాపాడడానికి వచ్చుంటే నన్ను కాపాడాల్సిన అవసరం నీకేంటి? అసలు ఎవరు నువ్వు? ప్రపంచాన్ని ఉద్ధరించనీకి నా 2 చేతులు సరిపోవు, కానీ నా సాటి మనిషి కన్నీళ్లు తుడవనీకి నా చూపుడు వేలు చాలు. మీరు మేడం? ఎస్, నేనే మైసమ్మ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. విత్ యూనిఫామ్ చేయలేని న్యాయాన్ని వితౌట్ యూనిఫామ్ చేస్తున్నా. సరైన చావుకి కారణమైన ఆ నలుగురిని వెంటాడి వేటాడి నరికి చంపిన నేరం చేసేటోడు ఎవ్వడైనా సరే ఆ న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోవచ్చు, గాని నా న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోలేడు. మేడం, మీరు నాకు తెలిసిన మైసమ్మ కాదు. మిమ్మల్ని ఏదో శక్తి ఆవహించింది. అవును, ఓ మహాశక్తి నన్ను ఆవహించింది. ఆ శక్తి పేరు దుర్గా, కనక దుర్గా, మా అక్క. నమస్తే మాము. ఏంట్లా చూస్తున్నారు? మాము అన్నానా? మా అంటే మాజీ, ము అంటే ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి గారు నమస్తే. ఈరోజు రాజీనామా చేస్తే రేపటికి మాజీయేగా. స్వీట్స్ తీసుకోండి మాము, తీసుకో. థ్యాంక్ యూ. మై ప్లెజర్. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చే ఉంటుంది. ఆల్రెడీ 50 మంది ఎమ్మెల్యేలు నా సైడ్ వచ్చేసారు. ఇంకో 50 మంది గోడ దూకడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీది మైనారిటీ, నాది మెజారిటీ. మీరు పోబోయే సీఎం, నేను కాబోయే సీఎం. టైం మాము, టైం. అసెంబ్లీలో ఓడించి అవమానించి సాగనంపమంటావా, లేదా మీకు మీరుగా రాజీనామా చేసి గౌరవంగా తప్పుకుంటారా? చాయిస్ ఇస్ యువర్స్ మామూరే. మాట్లాడడం అయిందా? ఏ నా గొంతు ఇంకా వినాలనిపిస్తుందా? కాదు కాదు, నీ స్వీట్ మెలడీ వాయిస్ నీకే వినిపించాలని. నీ దగ్గర నాకు సిగరెట్స్ ఏముంటే చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేశాను. అందులో కర్ఫ్యూలు, కాల్పులు, చావులు, స్టేట్ ని అలగల్లోలం చేస్తాం. ఎమ్మెల్యేలందరినీ నా వైపు తిప్పుకుంటా నేను సీఎం అయిపోతా. అయిపోయావు నువ్వు. ఎలా ఉంది నీ వాయిస్? స్వీటా హాటా? నీ వాయిస్ అంతా రికార్డ్ చేసింది, నీ రాజకీయ చరిత్ర ఫినిష్ చేసింది ఎవరో తెలుసా? డైనమిక్ ఆఫీసర్ మైసమ్మ. నిన్ను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయమని గవర్నర్కి ఇప్పుడే రికమెండ్ చేస్తాను. ఇక తమరు దయచేయవచ్చు మాజీ హోమ్ మినిస్టర్ గారు. అవునా? అలాగే. బావా 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 బావా. ఏం చెప్పాడు? చెప్పాడు రేపు సీఎం గారి పుట్టినరోజు, షష్ఠి పూర్తి అంట. ఆ శుభ సందర్భంగా నిన్ను ఈ రోజే డిస్మిస్ చేయిస్తాడంట. నీ మంత్రి పదవి ఊడిన మరుక్షణమే నిన్ను మక్కిలకి తీసి బొక్కలు వేయడానికి ఆ మైసమ్మ పోలీస్ స్టేషన్ లో కాసు కూర్చుందంట. బావా, రేపు నీకు మైసమ్మ చేతిలో సీడీ సిరిగిపోవడం ఖాయం బావు. డ్రైవర్ కారాపు. ఏ ట్యాంక్ బండ్లు దుక్కుతావా? వెనక తిప్పు. పాపలు వెళ్దామా? చెప్తా. మైసమ్మ దగ్గరికి పోని. అంటే ఏంటి? నిజాన్ని ఒప్పేసుకొని పోలీస్ స్టేషన్ లొంగిపోతావా? చాలా మంచి పని చేస్తావా? మంచి పని. హలో అన్నా సాధన, నమస్తే అన్న. నాగప్ప, బయలుదేరండి తొందరగా. నువ్వు వచ్చేసరికి పని పూర్తి చేస్తావునా? రేయ్ బండు తినరా. ఎవరి చేతులు ఎవరి చెట్టు చెడుతూ ఇప్పుడు చూస్తాం. వెనక తిప్పు. డ్రైవర్, టేక్ యూ టర్న్. ఏంట్రా ఇది? ఏమో అన్నా, నాకు అర్థం కాలేదు. నువ్వు ఫోన్ చేసావు, నువ్వు వచ్చేటప్పటికే ఇలా ఉంది. సార్ నమస్తే సార్. నమస్తే. ఏమైంది? ఎవరో బాంబులేసి అటాక్ చేశారు సార్. మైసమ్మ గారిని పట్టుకుపోయారు. ఇట్లాంటి ఎదో పోలు మనమే కదా చేస్తాం. ఇంకెవరై ఉంటారబ్బా? బావ ఫోను తీసుకో. నాలుగైదు నీది. హలో, खान दादा बात कर रहा हूँ. ఖాన్ భయ్యా బోలో. जल्दी आ जाओ इधर. 5 నిమిషాలు అక్కడే ఉంటాను. దీని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అక్కడికి వెళ్ళు. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. ఎమ్మెల్యేలను బెదిరిస్తావో, కొంటావో, బేరమాడతావో తెలీదు, కానీ సీఎం కుర్చీలో నువ్వే కూర్చోవాలి. వెళ్ళు. ఇదే గ్యారంటీగా టెర్రరిస్ట్ల పనే. వాణ్ణి సీఎం చేయడానికి, ఈ స్టేట్ ని క్యాప్చర్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను. అది నువ్వు ఆపుతావే,
నేను ముందు నుంచి చెప్తున్నాను, హైదరాబాద్ టెరిస్టులకు అడ్డగా మారిపోతుంది. జాగ్రత్త పడలేదు. ఇప్పుడు ఏమైంది? సీఎం కి రక్షణ లేకపోతే ఒక సగటు మనిషి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రం ఏమైపోవాలి? అది బతికిందా సచ్చిందా తీసి చూడండి. బతికే ఉందన్నా. చస్తుందిలే, పూడ్చిపెట్టండి. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా చెప్పబడుతున్న శ్రీ సాధు గారు ఈ సాయంత్రం గవర్నర్ గారిని కలుస్తారు. మెజారిటీ ఎమ్మెల్యేలు నాకు మద్దతు ఇస్తున్నారు. మీరు నన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నా మెజారిటీ అసెంబ్లీలో నిరూపించుకుంటా. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేస్ని రేపు నా ముందు హాజరుపరచండి. మీకు ఫుల్ మెజార్టీ ఉందని కన్ఫర్మ్ అయితే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఇన్వైట్ చేస్తాను. ఏమా తప్ప నువ్వు దిగెళ్ళి వాడిని పక్క తొలమని చెప్తాంట. నీకేనమ్మా చెప్పేది? తప్ప తప్ప కార్పొరేషన్ చైర్మనే కాదు వాడు, రేపు ఎమ్మెల్యే అయినా నా కాళ్ళ దగ్గర కుక్కే. అయ్యో గారు, నేను ఎమ్మెల్యే అవుతానా? అవునరా, త్వరలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. నిన్ను ఎమ్మెల్యే ఏం చేస్తా, కానీ ఒక పని చేయాలి. నీ ఎమ్మెల్యే గాడు నా మాట వినడం లేదు. వాడిని లేపే. వాడిని లేపేస్తే నేను ఎమ్మెల్యే ఎట్లా అవుతానయ్య గారు? కోరి పిచ్చోడా, వాడిని లేపేస్తే ఎమ్మెల్యే సీటు ఖాళీ అవుతుంది.
నిన్ను కూర్చోబెట్టేస్తా. అయ్యగారు నాకు ఒక సందేహం. ఏంట్రా? ఎమ్మెల్యే సీట్ ఖాళీ చేస్తే ఎమ్మెల్యే అవుతాను, అయితే మంత్రి సీట్ ఖాళీ చేస్తే మంత్రిని అవుతానుగా అయ్యగారు. ఏంట్రా వాగుతున్నావు? సీట్ ఖాళీ చేయండి అయ్యగారు. ఏంట్రా ఇది సాధు? నువ్వు అపోజిషన్ వాళ్ళతో లాల్చి పడ్డట్టు పై వాళ్లకు లీక్ చేశాను అయ్యగారు. మిమ్మల్ని లేపేస్తే నాకు బుల్లి మంత్రి పదవి ఇచ్చేలా సాధు వద్దురా. వాళ్ళతో ఒప్పందం కుదిరింది అయ్యగారు. నా విషయంలో మీరు మోసపోయారు. నేను కాళ్ళ కాడ కుక్కన కాదు, గోతి కాడ నక్కను. హలో హలో, పోలీస్ స్టేషన్. సంబశివరా దున్నపోతులా అనబడే నేను అబ్బబ్బా సిగ్గేస్తుంది. ఓ పని చేద్దాం, మీరు కళ్ళు మూసుకోండి, నేను వెళ్ళి దాక్కుంటా. ఓకే. నన్నెవరు ముందు వెతికి పట్టుకుంటారో వాళ్ళే ముందు, సరేనా? అట్టయితే కళ్ళు మూసుకోండి, మూసుకోండి, మూసుకోండి. ఎవరికి ఫస్ట్ ఛాన్స్? ఎవరికి? మనకే, ఇంకెవరికి? అక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ లేదురా.